గెస్ట్ కూడా తర్వాత జాయిన్ అవుతారు. షేక్ సైదా గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. రైట్, ఇక ముందుగా కుసుమ కుమారి గారు, టీడీపీ రాష్ట్ర నాయకురాలు. నమస్తే అండి. నమస్తే గ్రేస్మి గారు. రైట్ అండి, కుసుమ కుమారి గారు, ఇవాళ చూసినట్లయితే ఏదైతే పులివెందుల, ఒంటిమిట్ట నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అటు టీడీపీ ఇటు వైసీపీ ఎవ్వరూ తగ్గడం లేదు. మాది తప్పు కాదు, వాళ్ళదే తప్పు అంటూ ఒక పార్టీ పైన మరొక పార్టీ ప్రతినిధులు కానీ ప్రత్యర్థులు కానీ ఇట్లా దాడులు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం మనం చూస్తున్నాం. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు కుసుమ కుమారి గారు? గ్రేష్మ గారు, నాతో చర్చలో పాల్గొన్న వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల ఉప ఎన్నికలు, అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల అక్కడ ఎలక్షన్ రావడం జరిగింది. అదే విధంగా ఒంటిమిట్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు అమర్నాథ్ రెడ్డి గారు రిజైన్ చేసి ఆయన కూడా ఎమ్మెల్యేకి, రాజంపేట ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం వల్ల ఈ కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో ఈ 2 స్థానాలు మండలాలు మరి జెడ్పీటీ ఎలక్షన్స్ జరిపించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయించుకొని ఈ రోజు ఎలక్షన్ జరగడం చూస్తా ఉన్నాం మనము. కానీ పులివెందులలో ఈ రోజు ఎలక్షన్ జరుగుతా ఉంటే ఎవరంతకు వాళ్ళు ఓట్లు వేసుకోవాలా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది. అయిపోయిందండి, కొంచెం ఒకసారి చూసుకోండి, ఆఫ్ చేసుకుని ఆన్ చేయండి మళ్ళీ. ఓకే ఓకే అండి, చెప్పండి. కాబట్టి ఈ రోజు అదే విధంగా ఒంటిమిట్లో కూడా ఎలక్షన్ జరుగుతుంది. వాళ్ళు ఒక 5 రోజుల ముందు అందరూ కూడా నామినేషన్స్ వేసి ఎవరంతకు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రజలకు ఏం చేశారు అని ఎవరంతకు వాళ్ళు, ఎవరి లీడర్లు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ బాగా సామరస్యంగానే ఎలాంటి సంఘటనలు, ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా ఈ 5 రోజులు ప్రతి ఒక్కరూ కూడా ప్రచారం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ జరుగుతా ఉంది. అసలు పులివెందులలో ఏమన్నా వాళ్ళ నాన్నగారి ఆస్తి అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. కాలాలు మారుతా ఉన్నాయి, ప్రజలు మారుతా ఉన్నారు, కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి. ఎప్పుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ వాళ్ళ ఇలాకాలోనే ఉండాలని చెప్పి ఒక ఒంటెత్తి పోకడితో వాళ్ళ కుటుంబం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రజలు చమ్మరగీతం పాడాలనేటువంటి ఆలోచనతో జెడ్పీటీసీ ఎలక్షన్స్ నుంచే, ఈ ఉప ఎన్నికల నుంచే ప్రారంభించాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలు నడుం బిగించారు. అదేవిధంగా పులివెందులలో నిలబడినటువంటి లతారెడ్డి గారు, బీటెక్ రవి గారి శ్రీమతి, ఆవిడ చాలా సౌమ్యురాలు. కాబట్టి ఈరోజు బీటెక్ రవి విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాము. అతను గతంలో ఎమ్మెల్సీగా చేశారు, ఇప్పుడు పులివెందులు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకసారి మాకు అవకాశం ఏంటని చెప్పి వాళ్ళు భార్యాభర్తలు కానివ్వండి, మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం గనక పులివెందుల మండలానికి మీరు మంచి చేసింటే మీకు ఓట్లు వేస్తారు, ఎన్డీఏ గవర్నమెంట్ మంచి చేసిందంటే కనుక వీళ్ళకి ఓట్లు వేస్తారు. అసలు తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పులివెందులకి నీళ్లు ఇవ్వడం జరిగింది. ముందు మనుషులు బ్రతకడానికి నీళ్లు కావాలండి. అలాంటి నీళ్లు ఇచ్చినటువంటి పుణ్యం ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే లతారెడ్డి గారు ఉన్నారో వారిని గెలిపించేటటువంటి ఆలోచనతో సామరస్యంగా ఓట్లు వేస్తే కనుక ఆమె గెలుస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక మూకమ్మడిగా ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి, వాళ్ళు అంటే పాతకాలం రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళే రిగ్గింగ్ చేసుకోవాలని చెప్పి ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని తిప్పుకొట్టాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి చాలా గట్టిగా నిలబడి సామరస్యంగా ఓట్లు వేసుకోండి, ఎవరైతే మంచి చేసింటారో వాళ్ళకు ప్రజలు ఓట్లు వేస్తారనేటువంటి ఆలోచనతో పులివెందులో ఉన్నారు. అదే విధంగా ఒంటిమిట్ట తీసుకున్నట్టయితే గనక ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి గతంలో ఆయన మాజీ జెడ్పీటీసీగా ఉండడం జరిగింది. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు మేము కొత్తగా ముత్తుకృష్ణమారెడ్డి అనే ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది. మరి ఒక యువ నాయకుడిని మేము ఎన్నిక చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒంటిమిట్టలో మాకు ఒకసారి అవకాశం ఇస్తే గనక మేము ఒంటిమిట్ట మండలాన్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దుతాము, అదే కాకుండా ఒంటిమిట్లో ఉన్నటువంటి రామాలయాన్ని 2వ భద్రాద్రిగా చేసి ఏ విధంగా డెవలప్ చేశారో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాము. కాబట్టి ఒంటిమిట్ట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఎవరైతే ముత్తుకృష్ణమారెడ్డి ఉన్నాడో అతనికి ఓట్లేసి గెలిపించాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ ఒంటిమిట్ట ప్రజలు ఉన్నారు. ఈ 2 మండలాలు కూడా చిత్తుగా ఓడిపోతాయన్నటువంటి ఆలోచనతో ఇలాంటి సంఘటనలు ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు. ఇవన్నీ తిప్పికొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి మా అన్నమయ్య జిల్లా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాంప్రసాద్ రెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది. ఆయన పైన కూడా అంటే అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడము, ఆ విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పులు కూడా చూపించడం జరిగింది. అంటే మీరు ఇంకా పాత సాంప్రదాయాన్ని మీరు వదులుకోవడం లేదా, ప్రజాస్వామ్యంలో మీరు ఓట్లు వేయించుకొని ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.
ఒకవేళ తెలుగుదేశం పార్టీని ఇలాంటి గూండా రాజకీయాలు అదే విధంగా దౌర్జన్యాలు చేసి గెలుచుకోవాలా ఈ 2 మండలాలు అనుకున్నట్టయితే కనుక మీరు మీరు నామినేషన్ వేసిన రోజు మేము అడ్డుకునే వాళ్ళము, మిమ్మల్ని నామినేషన్ కూడా వేయని కూడా చేసిండే వాళ్ళము. కానీ గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ వ్యక్తి అయినా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి నామినేషన్ వేయాలంటే నామినేషన్ పత్రాలు చించేశారు, మర్చిపోయారా మీరు? అదే విధంగా భయభ్రాంతులు చేశారు, ఎవరిని కూడా దగ్గరికి రాని వాళ్ళను అక్కడ పోయి మనం నామినేషన్ వేయాలంటే ఎన్నో భయభ్రాంతులు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పనులు చేయలా. ఎంతో మీరు వచ్చి నామినేషన్ వేయండి, మేము నామినేషన్ వేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, ఎవరికి పట్టం కట్టాలి వాళ్ళకి పట్టం కడతారన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సామరస్యంగా ఎలక్షన్ జరగాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ముందుకెళ్ళడం జరిగింది. మీరు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు? పులివెందుల్లో మనిషి చనిపోతే మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టారంటారు. కానీ అది ఒక సాంప్రదాయంగా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైనా సరే ఒక స్థానిక సంస్థ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యులకు పోటీ లేకుండా వాళ్ళని కొనసాగించడం జరుగుతా ఉంది. కానీ ఆ ఆనవాయితీని తుంగలో దక్కింది ఎవరు? కుప్పంలో ఎందుకు పెట్టారు మీరు గతంలో? ఈ రోజు మేము పోటీ పెట్టకపోతే మాది రాజకీయం అంటారా? కాబట్టి ఆలోచనతో మీరు చేసుకొచ్చినటువంటి సాంప్రదాయమే ఇది. ఈ రోజు రైట్ అండి కుసుమ కుమారి గారు, టైం అయిపోతుంది. మరి ఒకసారి వాళ్ళ వర్షన్ కూడా విందాం కుసుమ కుమారి గారు. అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి.